వైబ్రెంట్ భక్తి ప్రేక్షకులకు నమస్కారం. శ్రీలక్ష్మి గారు, వృశ్చిక రాశి వారికి జూలై మాసం అంతా ఏ విధంగా ఉండబోతోంది? వృశ్చిక రాశికి రాశ్యాధిపతి వచ్చి కుజుడు. వృశ్చిక రాశిలోకి విశాఖ 4వ పాదము, అనురాధ 1, 2, 3, 4 పాదాలు, జ్యేష్ఠ 1, 2, 3, 4 పాదాలు వృశ్చిక రాశిలోకి వస్తాయి. అయితే ఈ వృశ్చిక రాశి వాళ్ళకి ప్రస్తుతం వరకు అంటే మనకి ఈ జూన్ 30 వరకు కూడా వీళ్ళకి అర్ధాష్టమ శని యొక్క ప్రభావం అనేది నడుస్తుంది. అయితే శని వక్రీకరించి తృతీయ స్థానాన్ని చూడడం, ఓకే, కమ్యూనికేషన్ సోదర స్థానాన్ని చూడడం. ఎప్పుడైతే ఈ శని వక్రీకరణ వల్ల గత కొంతకాలంగా అన్నదమ్ముల మధ్య కానీ ఏదైనా చిన్న చిన్న రక్త సంబంధికుల మధ్య కానీ కమ్యూనికేషన్ వల్ల ఏమైనా ఇబ్బందులు ఉంటే అవన్నీ నెమ్మదిగా తొలగడం అనేది జరుగుతుంది వీళ్ళకి. అలాగే దీంతో పాటుగా వీళ్ళకి ఈ యొక్క రాశ్యాధిపతి అయిన కుజుడు కూడా వీళ్ళకి గురువుతో కలవడం అనేది నడుస్తుంది. మనం చెప్పుకున్నప్పుడు సప్తమ స్థానంలో వీళ్ళిద్దరు కలయిక అనేది నడుస్తుంది. ఎప్పుడైతే కుజుడు వెళ్ళి సప్తమ స్థానంలో గురువుతో కలిసాడో, మరి సప్తమ స్థానంలో కుజుడు యొక్క స్థానము మంచిది కాదు, అంటే ఆ యొక్క భావము మంచిది కాదు, కానీ గురువుతో కలిసి ఉన్నాడు కాబట్టి కొంచెం గురువు అంటే పెద్దవాళ్ళతో ఉండేటప్పుడు ఎంతైనా జాగ్రత్తగా ఉంటాంగా, అవును, చేసే వ్యవహారంలో. సో కాబట్టి ఇక్కడ కుజుడు కూడా కాస్త జాగ్రత్తగా వ్యవహరించడం అనేది జరుగుతుంది. సో దీనివల్ల ఏమవుతుంది అంటే కొన్ని విషయాల్లో మనం అప్పటి వరకు నెగిటివ్గా ఏర్పడుతుందేమో, మనకి ఏమైనా జరిగిపోతుందేమో అని ఒక రకంగా ఆందోళన ఏదైతే మనసులో ఉంటుందో వాటికి అన్నిటికీ ఫుల్ స్టాప్ పెట్టడం అనేది జరుగుతుంది. అంటే వ్యతిరేకత అవుతుందేమో అని భయపడే వాళ్ళకి అనుకూలంగా ఏర్పడడం అనేది పరిస్థితులు జరుగుతుంది. అలాగే దూర ప్రయాణాలు ఇవన్నీ కూడా కలిసి రావడం అనేది జరుగుతాయి. సమాజపరంగా కూడా వీళ్ళకి మంచి గుర్తింపు లభించడం, అప్పటి వరకు లేని గుర్తింపు కానీ ఏదైనా సరే కలిసి రావడం, విద్యార్థులకు అనుకూలంగా ఉండడం, అలాగే రాజకీయ రంగాల్లో ఉన్న వాళ్ళకి వాళ్ళ యొక్క పదవుల విషయాల్లో కానీ వాళ్ళకి సంబంధించిన ఏ వ్యవహారమైనా సరే చర్చలు వెంటనే జరగడం, ఇలాంటివన్నీ కూడా కనబడుతూ ఉంటాయి. అలాగే ఇక్కడ వివాహానికి సంబంధించిన విషయాలు సప్తమ స్థానంలో గురువు ఉన్నాడుగా, అందులో కుజుడితో కలిసి ఉన్నాడు. రాశ్యాధిపతి అయినా కూడా వీళ్ళకి కలిసి రావడం అనేది ఖచ్చితంగా ఇక్కడ జరుగుతుంది. అలాగే కాస్త చిన్న అధికారుల యొక్క ఒత్తిళ్ళు ఇలాంటివి కూడా కనబడుతూ ఉంటాయి. అలాగే కొన్ని ప్రత్యేకమైన నిర్ణయాలు తీసుకునేటప్పుడు మాత్రం ఈ రాశి వాళ్ళు జాగ్రత్త వహించుకుంటూ ఉండాలి. వ్యవసాయదారులు కావచ్చు, ఈ విత్తనాలు వేయడం ఇలాంటివి ఉంటాయి కదా, ఇలాంటివి, లేదా వ్యవసాయదారులు గవర్నమెంట్కి లోన్స్కి అప్లై చేసుకోవడం, ఇలాంటి వాళ్ళందరికీ కూడా అనుకూలంగా ఉంటుంది. అలాగే గవర్నమెంట్కి సంబంధించిన విషయాల్లో అంటే వాళ్ళు చేసే అధికారులు కావచ్చు, అంటే దాంట్లో చేసే అధికారులు వాళ్ళందరికీ కూడా అనుకూలంగా ఉండడం, అంటే ప్రభుత్వ ఉద్యోగులు అంటే స్టేట్ గవర్నమెంట్ కావచ్చు, సెంట్రల్ గవర్నమెంట్ కావచ్చు, ఏదైనా సరే ప్రభుత్వ పరంగా చేసే ప్రతి వ్యక్తికి కూడా ఈ రాశిలో ఉన్న వాళ్ళకి అందరికీ కూడా అనుకూలమైన ఫలితాలు గోచరిస్తున్నాయి. అలాగే ఇక్కడ ఎప్పుడైతే శని భగవానుడు చతుర్థ స్థానం నుంచి తృతీయ స్థానాన్ని చూస్తున్నాడో, అంటే ఏళ్ళనాటి శని ప్రభావం లేకపోవడం, అలాగే తృతీయ స్థానంలో శని భగవానుడు ఆరోగ్యాన్ని ఇవ్వడం, అప్పటి వరకు ఏవైతే బ్లాక్స్గా ఉన్నాయో అవన్నీ విడగొట్టడం, నెమ్మదిగా పనులన్నీ చేయించడం, అంటే పాజిటివ్ని ఎక్కువగా ఇవ్వడం అనేది ఈ యొక్క వృశ్చిక రాశి వాళ్ళకి ఇక్కడ మనకి కనబడుతుంది. మొత్తం మీద ఈ రాశి వాళ్ళకి కానీ చూసుకుంటే ఈ ఉద్యోగస్తులు, ముఖ్యంగా ఐటీ రంగాల్లో ఉన్న వాళ్ళకి, బ్యాంకింగ్ ఉద్యోగాలు చేస్తున్న వాళ్ళకి, వీళ్ళందరికీ కూడా వృశ్చిక రాశిలో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ అనుకూలంగా ఉంటుందమ్మా. అలాగే కాస్త అప్పుడప్పుడు ఎలా ఉంటుందంటే అధికారుల యొక్క ఒత్తిడి అనేది మాత్రం ఉంటుంది. ఓకే, కారణం ఏమిటి అంటే ఈ వృశ్చిక రాశి వాళ్ళకి అష్టమ స్థానంలో యొక్క రవి యొక్క సంచారం అనేది రేపు మొదటి 15 రోజుల వరకు ఉంది. సో అది ఎప్పుడైతే నవమంలోకి వెళ్తుందో అప్పుడు కొంచెం ఊరట లభించడం ఆరోగ్యపరంగా కానీ దాని పరంగా కానీ జరుగుతుంది. అలాగే విద్యార్థులు ఎవరైతే విదేశీ దూర విద్య దీనికోసం ప్రయాణం చేస్తున్నారో వాళ్ళందరికీ కూడా అనుకూలము. అలాగే స్త్రీలకు కూడా చిన్న మానసిక ప్రశాంతత లేకపోవడం అనేది ఉంటుంది, కానీ మొత్తం మీద వాళ్ళు సర్దుకోవడం అనేది జరుగుతుంది. వీళ్ళు మరిన్ని మంచి ఫలితాలు పొందడానికి ఈ వృశ్చిక రాశి వాళ్ళు ప్రతిరోజు కూడా వీళ్ళు సుబ్రహ్మణ్య ఆరాధన చేసుకుంటూ ఉండడం, అలాగే వీళ్ళకి ఈ వృశ్చిక రాశి వాళ్ళ పంచమ స్థానంలో రాహు యొక్క సంచారం అనేది నడుస్తుంది కాబట్టి ఆలోచన సరళి దీనికి సంబంధించి ప్రతిరోజు కూడా దుర్గా ఆరాధన చేయడం ద్వారా కూడా మరిన్ని మంచి ఫలితాలు పొందడం అనేది జరుగుతుందమ్మా. ఓకే.